మీ సెల్ పోయిందా? IMEI నెంబర్ ఉందా? మరేం పర్లేదని రిలాక్స్ అవుతున్నారా? ఇప్పుడే ఛాన్సే లేదు. ఎంత నెంబర్ ఉన్న ప్రయోజనం సున్నా. పోయిన సెల్ ఫోన్ ఇక గోవిందా, దొరికే ఛాన్సే లేదు. కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో వీళ్లను చూసారా? వీళ్ళు సెల్ ఫోన్ కేటుకాళ్లు, క్లోనింగ్ కేటుకాళ్లు. సెల్ ఫోన్ కనిపిస్తే చాలు ఇట్టే కొట్టేస్తారు. ఛాన్స్ దొరికితే అందిన సెల్ ఫోన్ అందినట్టే స్వాహా చేస్తారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ పోతే మరేం పర్లేదు. IMEI నెంబర్ పోలీసులకిస్తే ఎంతటి ఫోన్ అయినా ఇట్టే పట్టేస్తారని వీళ్లకు తెలుసు. ఈ నెంబర్లు మమ్మల్ని ఏం చేయలేవు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఈ నెంబర్కి విరుగుడు మా దగ్గరుందని రెచ్చిపోయారు ఈ దొంగలు. ట్రైన్ ఎక్కుతూనో బస్సు ఎక్కుతూనో మీ బిజీలో మీరుండగా ఈ సెల్ ఫోన్ దొంగలు తమ చేతులకు పని చెబుతారు. మీ ఫోన్ ఎక్కడుందో వీళ్ల ఎక్స్రే కళ్లు ఇట్టే పట్టేస్తాయి. కన్ను మూసి తెరిచేలోపు సెల్ ఫోన్ చేజెక్కించుకుని పరారైపోతారు. ఇలా ఏరియా కింతని టార్గెట్ పెట్టుకుని రోజుకిన్ని ఫోన్లను దొంగిలించుకుని నేరుగా జగదీష్ మార్కెట్కి వెళతారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు క్లోనింగ్ కార్యక్రమం. చెయ్యాల్సిన క్లోనింగ్ చేశాక కొట్టేసిన వాళ్ళకే అమ్మేసినా అమ్మేస్తుంటారు. అంతగా తీరిపోయారు ఈ క్లోనింగ్ కేటుకాళ్లు. ఈ క్లోనింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. వీళ్ల బ్యాక్గ్రౌండ్ బయటకు తీస్తే ఇప్పుడిప్పుడే ఒక్కో నిజం వెలుగు చూస్తోంది. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సంతోష్, భూషణ్ కుమార్, రాములు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు. అందరిలా రోజంతా కష్టపడితే వచ్చేది 200-300 రూపాయలు. మహా అయితే ఒళ్లంతా చించుకుంటే 500 రూపాయలు వస్తాయి. వాటితో ఏం తినేట్టు, ఏం బాగుపడేట్టు అన్న ప్రశ్న తలెత్తింది. ఈజీ మనీ, ఎలాగైనా సులభంగా సంపాదించేయాలి. అత్యంత సులభంగా వేలాది రూపాయలను సంపాదించి వాటిని లక్షలాది రూపాయలుగా మార్చి కోట్లకు పడగలెత్తాలి. అలా చేయాలంటే అందరూ చేసిన పనులు చేస్తే సరిపోదు. ఏదైనా వెరైటీగా చేయాలనుకున్నారు. తమదైన కంట్రీ స్టైల్లో వెళ్లాలనుకున్నారు. అది ఇది ఆలోచించాక వాళ్లకు గంజాయి రవాణా అయితే బెటర్ అనిపించింది. అనుకుందే తడవుగా గంజాయి అక్రమ రవాణా చేశారు. ఈజీ మనీ అంత ఈజీ కాదని తేలిపోయింది. సంపాదించాలని ఆశ ఉంటే సరిపోదు. చట్టబద్దమైన పనులు చేయడానికే 1,00,000 నైపుణ్యాలుండాలి. అలాంటిది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలంటే అందుకు ఎంతో టెక్నాలజీ అవసరమని గ్రహించేలోపు జరగాల్సింది జరిగిపోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గంజాయి అక్రమ రవాణా చేయబోతూ పోలీసులకు చిక్కారు. NDPA యాక్ట్ కింద చంచల్గూడ జైలుకు వెళ్లిన వీళ్లు అక్కడ కొత్త స్కెచ్ సిద్ధం చేశారు. అదే సెల్ ఫోన్ కొట్టేయడం. సెల్ ఫోన్ కొట్టేస్తే IMEI నెంబర్ అడ్డొస్తుంది. దీనికి చెక్ పెట్టడం ఎలా అన్న అనుమానం వచ్చింది. దానికో ప్లాన్ వేశారు. అదే సెల్ ఫోన్ క్లోనింగ్. సెల్ ఫోన్ క్లోనింగ్ అనగానే జగదీష్ మార్కెట్లోని సుల్తాన్ అయితే కరెక్ట్ అనుకున్నారు. అతడైతే క్లోనింగ్ లో 6-7 ఆకులు ఎక్కువ చదివాడని తెలుసుకున్నారు. ఇలాంటి కంత్రీ పనులు చేయడంలో సుల్తాన్ సిద్ధహస్తుడు. సంతోష్, భూషణ్లు దొంగిలించి తీసుకొచ్చిన సెల్ ఫోన్ల IMEI నెంబర్లను మార్చి ఇచ్చేవాడు. ఎవరి సుల్తాన్ అంటే సుల్తాన్ కి బేసిక్ గా ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువ. నిఖార్సుగా ఎంత సంపాదించినా చాలని పరిస్థితి. ఆన్లైన్ లో సెల్ ఫోన్ క్లోనింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశాడు. నాటి నుంచి ఇలాంటి సెల్ ఫోన్ దొంగలకు సహకరిస్తూ అడ్డదారిలో 4 సొమ్ములు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఇలా అడ్డంగా బుక్ అయిపోయాడు. సుల్తాన్ ద్వారా ఈ థెఫ్ట్ అయినటువంటి దొంగతనం చేసినటువంటి సెల్ ఫోన్ అన్ని కూడా క్లోనింగ్ చేసి IMEI నెంబర్ క్లోనింగ్ చేసి తద్వారా పోలీసులు పట్టుపడకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో క్లోన్ చేసినటువంటి సెల్ ఫోన్లను అమ్మడం మొదలుపెట్టినారు. వీళ్ళు అమ్మడం కూడా వీళ్ళకు టిపికల్ MO ఏంటంటే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళి మా సెల్ ఫోన్లు, మా పర్సు దొంగతనమైంది, మేము చాలా దూరం నుంచి వచ్చినాము, ఇంకా లేబర్ పని చేసుకుంటాము, మళ్ళీ మా ఊరికి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బు లేవు, కాబట్టి ఈ తక్కువ ధరకు అమ్ముతున్నాం, మా ఉన్న ఇది ఒకటే సెల్ ఫోన్ అని చెప్పి వాళ్ళు నమ్మేటట్టు చేసి ప్రజలను, ఇన్నోసెంట్ పబ్లిక్ను, దాని ద్వారా వాళ్ళకు ఎంతో ధరకు అమ్మి ఆ అమ్మిన డబ్బును తీసుకొని వాళ్ళు జల్సాలకు వినియోగిస్తారు. గత కొంతకాలంగా జగదీష్ మార్కెట్ లో సుల్తాన్ మొబైల్ షాప్ పై నిఘా ఉంచారు పోలీసులు. పక్కా సమాచారంతో రైడ్ చేశారు. తనపై పోలీసులు కన్నేశారని తెలుసుకున్న సుల్తాన్ పరారీలో ఉన్నాడు. అతడి షాపులోని మైనర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు దొంగతనం చేసినటువంటి సెల్ ఫోన్ ఎవరెవరు అమ్మినారు, అదేవిధంగా ఈ సెల్ ఫోన్ క్లోనింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మేము
సుల్తాన్ అరేంజ్ చేస్తే కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలియవు. ఎంతమంది చేసినారు, ఎన్ని చేసినారు అనేది ఆ డీటెయిల్స్ మేము వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి సిపియును సాఫ్ట్వేర్ అన్ని కూడా మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించి దాని ఎఫ్ఎస్ఎల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి 2 కేసుల్లో ఈ 2 గ్యాంగులను అరేంజ్ చేయడం ద్వారా 45 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 1 ట్యాబ్ రికవర్ చేసి మరి అదేవిధంగా ఈ అత్యంత కీలకమైనటువంటి ఐఎంఈఐ క్లోనింగ్ గ్యాంగ్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. వీళ్లే కాదు, ఇళ్లలో సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న రామును సైతం బంధించారు చిక్కడపల్లి పోలీసులు. నిందితుడి నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లు ఎంతకాలం నుంచి ఇలాంటి మొబైల్ చోరీలకు పాల్పడుతున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి చోరీలు చేశారు అన్న వివరాలను తెలుసుకునేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. కాబట్టి ఎవరు పడితే వాళ్లు అందమైన సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్ముతున్నావంటే కొంటున్నారా? అయితే ఆలోచించండి. ఆ ఫోన్ క్లోన్ అయి మీ చేతికొచ్చినా వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అందుకే ముక్కు మొహం తెలియని అపరిచిత వ్యక్తులు సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ అమ్ముతుంటే ఎంత మాత్రం కొనద్దంటోంది పోలీస్ శాఖ. ఇంతకీ ఈ ఐఎంఈఐ నెంబర్ అంటే ఏంటి, దీన్ని ఎలా మార్చేస్తూ ఉంటారు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు డబ్బు జేబులో ఉండేది, తర్వాత పర్సులోకి మారింది. ఏటీఎంలు వచ్చాక పర్సులు ఖాళీ అయ్యాయి. దీంతో దొంగలకు ఏం చేయాలో పాలుపోలేదు. సెల్ ఫోన్లు వచ్చాక కొరత తీరిందనే చెప్పాలి. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ఇప్పుడు ఎవరి చేత చూసినా వేలాది రూపాయల సెల్ ఫోన్లు తళతళలాడుతూ కనిపిస్తున్నాయి. దీంతో ఈ కాస్ట్లీ సెల్ ఫోన్లపై పడింది కేటుగాళ్ల కన్ను. ఎంత లేదన్నా ఒక్కో సెల్ ఫోన్ యావరేజ్ గా 5,000 ఉంటుంది. తక్కువలో తక్కువ తగ్గించి అమ్మినా 2,000 గిట్టుబాటు అవుతుంది. కాబట్టి సెల్ ఫోన్ థెఫ్టింగ్ మీద కాన్సంట్రేట్ చేసింది సెల్ ఫోన్ మాఫియా. ఇలాంటి దొంగల పాలు పడకుండా ఉండేందుకు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీని కనిపెట్టాయి కంపెనీలు. సెల్ ఫోన్ చోరీ అయినప్పుడు ఈ నెంబర్ పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు వీటి ద్వారా ట్రేస్ చేస్తుంటారు. ఫోన్ ఎక్కడున్నా పట్టేసేవాళ్లు. ఇది గతం. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా కరువైంది. ఐఎంఈఐ నెంబర్ ని కూడా క్లోన్ చేసి మస్కా కొట్టడం మొదలుపెట్టారు కేటుగాళ్లు. ఒక ఐఎంఈఐ నెంబర్ మీద ప్రపంచంలో మరే సెల్ ఫోన్ తయారు కాదు. ఈ యూనిక్ ఐడి, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ కి సంబంధించిన ప్రతి కమ్యూనికేషన్ ఈ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది. మొబైల్ ఫోన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ ఐఎంఈఐ నెంబరే. కాబట్టి ఈ నెంబర్ సెల్ ఫోన్ పనితీరుపై కీలకంగా పనిచేస్తుందని చెప్పక తప్పదు. మొబైల్ పోయినప్పుడు కానీ, క్రైమ్ సీన్లలో క్రిమినల్స్ ని ఈ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ద్వారా ఇట్టే పట్టేయవచ్చు. ఐఎంఈఐ నెంబర్ క్లోనింగ్ చేయడం వల్ల ఎంతో నష్టపోతాం. ఇలాంటి ఫోన్ కొనుగోలు చేయటం ఎంతో ప్రమాదం. ఈ నెంబర్ మీద జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీ సెల్ ఫోన్ కి చేరుతుంది. దీంతో ఒక్కోసారి మీరు చేయని నేరానికి బలి కావాల్సి వస్తుంది. ఐఎంఈఐ క్లోన్ చేయడం కేవలం మొబైల్ టెక్నీషియన్లకే సాధ్యం. వాస్తవానికి ఈ క్లోనింగ్ విధానం కనిపెట్టింది మొబైల్ ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు వాడటానికి, సెల్ ఫోన్ ఫార్మాట్ చేయడానికి పనికొచ్చే పరిజ్ఞానం. హ్యాంగ్ అవుతున్నప్పుడు ఈ టెక్నాలజీ వాడి ఫోన్ ని రిపేర్ చేయవచ్చు. కొన్నిసార్లు కొన్ని మొబైల్ ఫోన్లు నో ఐఎంఈఐ నెంబర్ అంటూ సర్వీస్ అందించడానికి మొరాయిస్తుంటాయి. క్లోనింగ్ విధానం ద్వారా ఇలాంటి మొబైల్స్ నుంచి పనిచేసే మొబైల్స్ కి ఐఎంఈఐ నెంబర్ ని మార్చుతుంటారు. ఈ సాంకేతికతను వాడి నెంబర్ ని రీరైట్ చేస్తుంటారు. ఒకటి మనకి ప్రింటర్ పోర్ట్ ఉంటుంది ఒకవైపు, ఒకటి కామ్ పోర్ట్, RJ45 పిన్ ఉంటుంది, USB ఉంటుంది. ఈ పర్టికులర్ పిన్స్ పెట్టి మనం USB యూజ్ చేసుకోవచ్చు. RJ45 ఏంటంటే ఫ్లాషింగ్ కేబుల్స్ కనెక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇవి కనెక్ట్ చేసి మొబైల్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ లో మనకి డెస్క్టాప్ మీద ఉన్న ప్రోగ్రామ్ లో దాన్ని రిపేర్ ఇలాంటి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో సేమ్ టైం అందులో ఒక ఆప్షన్ అన్నమాట ఐఎంఐ నెంబర్ చేంజ్ చేయడం అనేది. కొంతమందికి నో సర్వీస్, నో నెట్వర్క్, ఐఎంఐ నెంబర్ ఇన్వాలిడ్ అనే మెసేజ్ వస్తే మొబైల్ పైన వాళ్ళు ఈ ఐఎంఐ నెంబర్ ని, వర్కింగ్ ఉన్న ఐఎంఐ నెంబర్ ని ఆ ఫోన్ లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ఎలా జరుగుతుందంటే మన వర్కింగ్ ఫోన్ కాపీ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేయాలి యాక్చువల్ గా, ఇండియాలో రైట్స్ లేవు. వర్కింగ్ ఫోన్ లో ఐఎంఐ నెంబర్ టెఫ్ట్ చేసి అంటే దొంగతనంగా వేరే ఫోన్ లో వేయడం జరుగుతుంది. వాస్తవానికి ఇలాంటి క్లోనింగ్ చేయడానికి భారతదేశంలో ఎలాంటి అనుమతులు లేవు. ఈ టెక్నాలజీని ఆన్లైన్ లో కొనుగోలు చేస్తుంటారు సెల్ ఫోన్ టెక్నీషియన్లు. ఎవరైనా తమ మొబైల్ ను పాడు చేసుకున్నప్పుడు ఇలా క్లోన్ చేసుకుని వాడుతుంటారు.
ఈ విధానమే ఇప్పుడు కేటుగాళ్లకు బాగా కలిసొస్తోంది. దొంగిలించిన సెల్ ఫోన్లను తారుమారు చేసి నెంబర్ టెక్నాలజీకే 3 నామాలు పెడుతున్నారు. సుల్తాన్ లాంటి టెక్నీషియన్లు ఈజీ మనీకి ఆశపడి అడ్డదారిలో నెంబర్లు మార్చేస్తున్నారు. ఇలా అడ్డంగా బుక్ అయిపోతున్నారు. కాబట్టి ₹1000 ఫోన్ ₹100కు ఇచ్చేస్తామంటే ఎగబడి కొనకండి. ఏమో ఏ ఫోన్ ఎవరు క్లోన్ చేశారో ఎవరికి ఎరుక అంటున్నారు నిపుణులు.